నువ్వు మామూలుదానే కాదు, నీ యాక్టింగ్ నిజమేనని నమ్మేసి అంతా వణికిపోయారు. ఒరే భాస్కర్, మీ అత్త కృష్ణవేణి ఏకంగా నా కాళ్ళే పట్టుకుంది కదరా. కింద పడిన ఉప్మా కూడా తినింది కదా వాళ్ళమ్మ. అరే, లేకపోతే ఉప్మాలో ఉప్పు కలుపుతారా? నేనిచ్చిన స్ట్రోక్కి అందరికీ పునాదులు కదిలిపోయి ఉంటాయి. ఇప్పట్లో కోలుకోరు. ఆ మాత్రం ఉండాలమ్మా, అప్పుడే వాళ్ళకు మనమంటే భయం కలుగుతుంది. భయం పుట్టింది కదరా, ఇంకా చావదు. మనం చెప్పింది చెయ్యడం తప్ప ఇంకా ప్రశ్నలే ఉండవు. తారకం, జరిగింది వదిలేసాయి, జరగాల్సింది చూడు. దొరికిందే సందన్నట్టు తలుపు తెరవకుండా లోపలే ఉండిపోదా. సాయంత్రం నిశ్చితార్థం కదా, ఎరా వణికి చస్తారు, ఏం కావాలని ప్రాధేయపడతారు. అప్పుడు మనం వెంటనే ఇంకో 25 లక్షలు కావాలని అడుగుదాం. ఎరా? ఎవరు? నేనేనండి, ప్రమీలని. ఓ ప్రమీల. ఏమండి, మన ప్రమీలే, తీయండి. రా మా ప్రమీల, రా. టీ తీసుకోండి. మీలో చాలా ఉంది తారకం గారు, ఇప్పుడే తెలిసింది. మా వాళ్ళందర్నీ భలేగా మీ కాలు కింద పెట్టేసుకున్నారు. మీలో ఉన్న తెలివితేటలు నాకు కొంచెం వచ్చుంటే నాకీ పాటికి పెళ్ళిడికొచ్చిన పిల్లలుండేవాళ్ళు. ఇంతకీ బయట నా గురించి ఏమనుకుంటున్నారు? అనుకోడానికి ఏం మిగిల్చారు? పీల్చి పిప్పి చేసి తాగేశారుగా. ఆ పిప్పిని కూడా వదలాలనుకోవట్లేదు ప్రమీల. అవునా? ఏం చేద్దామని? ఈ రోజే ఇంకో 25 లక్షలు కావాలని అడుగుతాను. వేళ్ళో వేడి లాగేస్తే పోలే. మీ ఐడియా బాగుంది కానీ, కాకపోతే నాదో చిన్న సలహా. ఏంటి? మీకు బాగా పనికొచ్చేది 25 లక్షల కన్నా విలువైనది. ఏంటది? ప్రమీల, చెప్పు, తొందరగా చెప్పు. మా అత్తయ్య గారి దగ్గర వెలకట్టలేని పురాతనమైన మా పూర్వీకుల నగ ఒకటి ఉంది. అవునా? అవునండి, దానికో సెంటిమెంట్ కూడా ఉంది. ఏంటి? సెంటిమెంటా? అయితే వినాలి. ఏంటదో చెప్పు. ఏంటా స్పెషలు? ఆ నగ ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుంది. అనుకున్నవి జరుగుతాయి, అనుకోనివి ఇంటికొచ్చి వాడతాయి, ఊహించనివి లభిస్తాయంటే నమ్మండి. ముఖ్యంగా ఇంట్లో వాళ్ళకి కీడనేదే ఉండదు. ఎల్లప్పుడూ ఆరోగ్యంతో సిరి సంపదలతో సంతోషంగా ఉంటారు. అదే ఇంట్లో ఉంటే. ఆ హారాన్ని మీరు ఎలా దక్కించుకోవాలో నేను మీకు చెప్పక్కర్లేదనుకుంటా. మీ తెలివితేటల ముందు నేనెంత? అది మీ సొంతం అయితే కోటేం కర్మ, ఇంకా ఎక్కువ వచ్చినట్టే. ఇప్పుడు మీకు అవకాశం ఉంది, వాడుకోండి. ఏదో నాకు తెలిసింది చెప్పాను. పొరపాటున మా అత్తయ్యకి చెప్పారు. అత్తయ్య నా ప్రాణం తీస్తుంది. ఇంకా సేపట్లో నా వాళ్ళకి ఎలా ఉంటుందో ఇంటిల్ల పాది చూస్తారు. ప్రమీళ, మంచి అస్త్రాన్నే వదిలి వెళ్ళావు. ఆ అస్త్రాన్ని వాడుకుని శివగామి గారిని ఎలా ఆడుకుంటానో చూస్తూ ఉండు. చూడు.
తారకం గారు అలా నిలబడిపోయారేంటి? కూర్చోండి. పర్వాలేదులేండి. నాకు కాస్త మోకాళ్ళ నొప్పులు, కింద కూర్చోలేను. సత్యవల్లి, అక్కడే నిలబడిపోయావే, రా వచ్చి కూర్చో. అందరూ వచ్చారు, పక్కింటి అమ్మాయి కూడా వచ్చింది. ఇంతకే మాకు కాబోయే కోడలెక్కడా? సత్యవల్లి, పూజకి టైం అవుతోంది, వెళ్ళి త్రిపురం తీసుకురా. అలాగే పెద్దమ్మగారు. టిప్పు, అయ్యిందేదో అయిపోయింది, దాన్ని తలుచుకుని ఏడవకు, ఇంకా మర్చిపో. నా వల్ల కావడం లేదు, ఆ విషయమే గుర్తొస్తుంది. నేను అలా చేయకుండా ఉండాల్సింది, అంతా నా వల్లే. పాపం అమ్మ. ఇంక వదిలే టిప్పు, అక్కడ నీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు, త్వరగా రా. కృష్ణవేణి, అత్తయ్య, వెళ్ళి అమ్మాయిని తీసుకురా. అమ్మా. త్రిపుర, అమ్మ త్రిపుర, లే, ఏడవకే. నువ్వు ఇదంతా నా వల్లే. నువ్వేం చేశావు? ఇందులో నీ తప్పే ఉంది. ముందేడు పాపమ్మా. మొహం చూడు ఎలా అయిపోయిందో. కళ్ళు తుడుచుకోవే. కళ్ళు తుడుచుకోమన్నానా? నేనేం బాధపడడం లేదు, చూడు నవ్వుతూ ఉన్నాను. సాయంత్రం నిశ్చితార్థం ఉంది త్రిపుర. ఇలా ఏడుస్తూ ఉంటే ఫొటోస్లో అందంగా కనిపించవు. ఆ తర్వాత నన్నంటే నేను ఊరుకొని చెప్తున్నాను. ఇక మీదట నేనేమి అనను. సరే, మంచిదానివి కదా, పద పదమ్మా. పూజకంతా సిద్ధం చేసేసాం, నువ్వు రావడమే ఆలస్యం. త్రిపుర, నువ్వేడుస్తున్నావా? ఇదంతా మీ పనే. మీరు అజాగ్రత్తగా ఉండడం వల్ల ఇదంతా జరిగింది. మీ కారణంగానే గలగలా నవ్వుతూ ఉండే నా మనవరాలు చూడండి ఎలా ఏడుస్తుందో. ఇప్పుడే చెప్తున్నాను, ఇంకొకసారి ఇలా జరిగిందంటే మాత్రం ఊరుకోను. త్రిపుర పెళ్లి జరగాలి, దానికోసం నేను ఏమైనా చేస్తాను. అరమరికలు లేకుండా ఇద్దరూ బుద్ధిగా ఉండండి. మిమ్మల్ని నేను కోడళ్లుగా చూడడం లేదు, అంతకు మించి. అది గుర్తుపెట్టుకోండి. ఏమైంది అని నేను అడగను, ఇకపై ఏం కాకూడదు, అంతే. త్రిపుర, ఇంకెప్పుడు నిన్నిలా చూడకూడదు. కృష్ణవేణి, తీసుకురండి. భగవంతుడా, ఈ పెళ్లి జరగకూడదు, ఈ నిశ్చితార్థం జరగకూడదు. నేను భరణికి మనసిచ్చాను, మా పెళ్ళే జరగాలి తండ్రి.
నువ్వే నాకు ఎలాగైనా హెల్ప్ చేయాలి ప్లీజ్. శివగామి గారు, ఇందాక నుంచి అడుగుదాం అనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. ఇంతకీ ఈ పూజ ఎందుకు చేస్తున్నట్టు? మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ముందుగా మా కులదైవం శివయ్యకి పూజ చేయడం మా ఆనవాయితీ. మా వంశంలో తరతరాలుగా ఇదే జరుగుతోంది. చాలా ఏళ్ల తరువాత త్రిపుర పెళ్లితో ఈ ఇంట్లో శుభకార్యం మొదలైంది. ఓహో, బావుంది బావుంది. మీకు తెలుసుగా నేను సెంటిమెంట్ని గౌరవిస్తానని. మంచి పనే చేస్తున్నారు. పూజ కానివ్వండి. శివగామి గారు, ఇలా అంటున్నాని మరో విధంగా అనుకోకండి. శుభకార్యానికి మొదటిగా జరిగే పూజ. మరి మా కోడలు మెడ ఏంటండి పల్చగా ఉంది? ఏ నగలేమి చేల్చలేదా? ఓహో, మీరు ఆర్డర్ ఇచ్చుంటారులేండి. పెళ్ళికి ఇంకా టైం ఉంది కదా, ఈ లోపల వస్తాయిలే కదూ. పోనీ ఇప్పుడు మీ ఇంట్లో పురాతన హారం ఉంది కదా, అబ్బా అదేనండి, మీ తరతరాల నుంచి వస్తుందే ఆ హారం. అబ్బా అదేనండి, మీ పూర్వీకులది. ఆ హారం వేయండి. నా బంగారు కోడల మెడలో ఆ బంగారు హారాన్ని చూసుకుంటాను. మీకా హారం గురించి ఎవరు చెప్పారండి? ఈ కాలంలో ప్రత్యేకించి ఒకరు చెప్పాలా అండి? ప్రపంచంలో ఏ మారుమూలం జరిగే చిన్ని విషయాలైనా మనకిట్టే తెలిసిపోతాయి. అందులోనూ ఈ ఊర్లో మీరే గొప్పవాళ్ళు. మీలాంటి గొప్ప వాళ్ళింట్లో చీమ చుట్టుక్కుమన్నా ఊరంతా తెలిసిపోతుంది. మీ ఇంట్లో ఉన్నది మహిమలు గల హారం అంటగా, దాని గురించి తెలీదా చెప్పండి? ఇప్పుడేం చేస్తావత్తా? అమ్మిన దాన్ని తిరిగెలా తేగలవు? అదా మొండిది, నిన్ను వదలదు. ఇక నీ పని అయిపోయింది. ఏంటి శివగామి గారు, సొంత మనవరాల మెడలో హారం వేయడానికి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నారు? నేనేమన్నా అడగకూడదు అడిగానా? అదేం లేదండి. మరి అలా ఉండిపోయారే? ముందు వెళ్ళి ఆ హారం తీసుకురండి. సాయంత్రం జరిగే నిశ్చితార్థంలో మీరడిగే ఆ హారం ఉంటుంది. అదేంటండి, ఇప్పుడు వేస్తే ఏమైంది? నిశ్చితార్థానికి త్రిపుర మెళ్ళలో హారం ఉంటుంది. బాబుని కూర్చోమనండి, పూజ మొదలు పెడదాం. ఏంటో శివగామి గారు, మీ లాజిక్ నాకు అసలు అర్థమే కావట్లేదు. మీ గది కూడా ఇక్కడే ఉంది కదా. నేను అనుకోవడం, మీకు ఆ హారాన్ని మీ మనవరాల మెడలో వేయడం ఇష్టం లేదేమో అనుకుంటున్నా. అలా అనకమ్మా. శివగామి గారికి త్రిపుర అంటే చాలా ఇష్టం. మాటల్లో ఉంటే సరిపోతుందా భాస్కర్? చేతల్లో కూడా అది కొట్టొచ్చినట్టు తెలియాలి కదా. నిశ్చితార్థ సమయానికి త్రిపుర మెళ్ళలో హారం వేస్తాను అని చెప్పాను. వేస్తాను. ఈ శివగామి మాటంటే మాటే. ఒక్కసారి నా నోటి నుంచి మాట వచ్చింది అంటే ప్రాణం పోయినా సరే ఆ మాటకు కట్టుబడి ఉంటుంది ఈ పెద్దింటి వంశం. నిశ్చితార్థానికి ఎలాగో వేస్తా అన్నారు కదా, ఇంకాసేపట్లో ఎలాగో నిశ్చితార్థం జరుగుతుంది. ఈ కొద్దిసేపటికి శివగామి గారి మాట కాదనడం ఎందుకు? ఏమంటారండి? కరెక్టే కరెక్టే, వేస్తారులే. వాళ్ళకి మాత్రం త్రిపుర మెడలో ఆ హారాన్ని చూడాలని ఉండదా? వాళ్లతో పాటు మనము చూసి తరిద్దాం. భాస్కర్ కూర్చోరా, త్రిపురతో కలిసి పూజ చేద్దు గాని. వెళ్ళరా.
నచ్చిన వాడితో పెళ్లి చేస్తావనుకుంటే నీ జీవితం ఇంతే అని నా పక్కన తన్ని కూర్చోపెట్టావా? ఇప్పటికిప్పుడు నానమ్మ ఆహారం కోసం ఎక్కడికి వెళ్తుంది? వద్దు, ఇప్పటికే నానమ్మ చాలా కుంగిపోయింది. ఏం చేయాలి? అక్క, లేని హారాన్ని సాయంత్రం ఎలా తీసుకొస్తారు? ఒకవేళ తీసుకురావాలన్నా 25 లక్షలు కావాలి కదా. నాకెందుకో డౌట్ వస్తుంది, నిన్ను అడుగుతారేమో అనుకుంటున్నా. అదే నిజమైతే జాగ్రత్త పడక్క. ఇప్పుడు మీ ఇంట్లో పురాతన హారం ఉంది కదా, మీ తరతరాల నుంచి వస్తుందే ఆ హారం. కాలమే కాటు వేసిందా, వేదనై వెల్లువయ్యిందా, కలతలే లేని కళ్ళల్లో వెలుతురే మాసిపోయి. సొంత మనవరాల మెడలో హారం వేయడానికి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నారు? మనిషికి మనసే ఒక శాపం, నేనేమన్నా అడగకూడదు అడిగానా? వంచిన దాని అభిమానం. సాయంత్రం జరిగే నిశ్చితార్థంలో మీరడిగే ఆహారం ఉంటుంది. మానవత్వమన్నావు, మంచి పెంచుకొన్నావు, మా అత్తయ్య గారి దగ్గర వెలకట్టలేని పురాతనమైన మా పూర్వీకుల నగ ఒకటి ఉంది. నమ్ముకున్న నీ వాళ్ళే వెన్ను పోటు పొడిచారు. న్యాయమంటే లోకానా ఎందుకంత అలుసు, చివరికి మిగిలేది వగపేనా నేస్తం. జీవిత సారమిదా, జీవిత సారమిదా. పెదబాబు, మన ఆస్తి దస్తావేజులు పట్రా. వాళ్ళు చేసినవి అనుకోకండి. మా ఇల్లు కూడా పెద్దమ్మ గారి దయాదాక్షిణ్యాలతో కట్టుకున్నదేనండి. చెట్టువై పుడితివిలే, ఈ గాయం కొత్త కాదులే. నీకు ఏనాడు చెదరదే చిరు